నూనె పోయుట ఆనవాలుగా కనబడుచున్నది. కానీ ఈ వాగ్దానములన్నీ దేవుడు యాకోబునికిచ్చినటువంటి అభిషేకము గనుక ఈ దినమున దేవుని సన్నిధిలో నీవు మనస్సును దేవునిపై ఉంచి నీ హృదయమును దేవుని వైపు మరల్చి, దేవా తండ్రి యేసు ప్రభువా అని నీవు దేవునితో మాట్లాడుచు, నాకు ఆశ్రయము నా దేవుడే అని ఎవరైతే భావిస్తారో వారిని దేవుడు ఎక్కడైనా సరే కావచ్చు, మరణాతమైన స్వస్థశాలలో వేలాది మంది ప్రజలు వచ్చారు కదా మొదటి శుక్రవారము, వేలాది మంది ప్రజలు వస్తారు కదా ప్రతి శుక్రవారము, వారందరిలో దేవుడు నన్ను అభిషేకిస్తాడు అని నీవు సంతోషముతో ఎదురు చూచుట మంచి విషయమే. కానీ ఎక్కడైనాను ఈ రోజున మనము లక్కవరములో కొన్ని వందలముగా కూడుకొని కొన్ని వందలు ప్రజలు ఇక్కడ చేరుకొని ఈ స్థలములో ఉన్న దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ఆయన వచ్చి మనలను నడిపించుచున్నాడు, మాట్లాడుచున్నాడు. ఆయన అంతరంగమును మనకు బయలుపరచుచున్నారు గనుక నన్ను ఈ రోజున నీవు అభిషేకిస్తే నేను ఒక యాకోబునవుతాను, యాకోబు వలె ఆశీర్వదించబడతాను. అన్నగారు తమ్ముడు ఇద్దరిలో తమ్ముడుగా ఉన్న చిన్నవాడుగా ఉన్న యాకోబుకు ఆశీర్వాదం ఉన్నది. అలాంటి ఆశీర్వాదాన్ని ఈ అభిషేకము లేని, ఈ తైలము లేని, ఈ మందిరము లేని, ఈ వాగ్దానములు లేని, దేవుని మాటలు లేని ఏశావుకు అందలేదు. అతనికి మిగిలిందల్లా ఏమిటి అంటే ఏడ్పు మిగిలినది. ఎలుగెత్తి ఏడ్చినాడు. అంటే అయ్యో ఎంత పోగొట్టుకున్నాను, ఏమీ లేని వాడినైపోయాను, దీవెన లేని జీవితం నాకు దాపురించిందే అనేటటువంటి బాధ వేదనతో నిండిపోయింది ఏశావు జీవితము. కానీ ఈయనకి ఇప్పుడు ఈ అభిషేకము వలన ఎన్నెన్ని కలిగినవో, ఈ ఆశీర్వాదములన్నీ యాకోబునకు అభిషేకము ద్వారా, తైలము ద్వారా, నీవు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానముల ద్వారా ఎలాగూ ప్రసాదించావు దేవా తండ్రి. నేనెవరినో నీకు తెలుసును. నేను ఒక బలహీన ఘటమని, నేను ఒక స్వల్పమైనటువంటి మనిషినని, అల్పమైనటువంటి మానవుణ్ణని లేదా అల్పుడునని నీవెరుగుదువు, దీనుడునని దీనురాలని నీవెరుగుదువు, బలహీన ఘటములమని నీవెరుగుదువు. ఇంకా చెప్పాలంటే దావీదు గారి మాటల వలె ఎన్నిక లేని వారమని నీవు ఎరుగుదువు. కానీ నిన్ను బట్టి నన్ను నిలవబెడుతున్నావు. అందుచేతనే దేవుని వైపు మనము చేతులెత్తి హృదయముని ఎత్తి నన్ను నిలువబెట్టి నన్ను అభిషేకించమని దేవునితో మాట్లాడుకుంటే నీవు ధన్యుడు అవుతావు. తప్పక దేవుడు నిన్ను బలమైనట్టి స్తంభముగా నీ ప్రజల మధ్య నిన్ను దేవుడు నిలవబెడతాడని ఈ సమయంలో మీకు తెలియచేస్తూ ఉన్నా.